ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు కడప నగరం ముస్తాబైంది. మొట్టమొదటిసారి కడపలో అతిపెద్ద టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 7 జట్లు 9 మ్యాచ్లు ఆడనున్నాయి. మొదటి రోజు 1 మ్యాచ్, రెండో రోజు నుంచి రోజు 2 మ్యాచ్లు చొప్పున జరగనున్నాయి. ఇక ఈ మ్యాచ్లు ఉచితంగా ఎవరైనా తిలకించవచ్చు. కడపలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ఏర్పాట్లపై మా ప్రతినిధి శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ కడప నగరంలో జరగనుంది. ఇప్పటికే మొదటి దశ విశాఖపట్నంలో పూర్తయింది. రెండో దశ కడప నగరంలో వైఎస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో రేపటి నుంచి జరగనుంది. రేపు ప్రారంభ మ్యాచ్, రెండో దశ ప్రారంభ మ్యాచ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ స్టేడియంలోనే ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ కాబట్టి రేపు 1 మ్యాచే ఉంటుంది. తర్వాత 18వ తేదీ నుంచి 2 మ్యాచ్లు ఉంటాయి. అయితే ఈ 2 మ్యాచ్ల మధ్యలో అంటే ఈ నెల 21 వరకు మొత్తం 5 రోజుల పాటు కడపలో క్రికెట్ విందు జరగనుందని చెప్పొచ్చు. ఈ క్రికెట్ విందుకు మొత్తం కడప నగరంతో పాటు కడప జిల్లా వాసులు కానీ, పరిసర ప్రాంతాల వాసులు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వచ్చి తిలకించవచ్చు అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే వీరికి బయట ఉచితంగా పాసులు పంపిణీ చేస్తున్నారు. ఆ పాసులు తీసుకుని ఎవరైనా కానీ లోపలికి రావచ్చు. ఇప్పటికే మొదటి దశ వైజాగ్లో పూర్తయింది. రెండో దశ కడపలో పూర్తయిన తర్వాత మూడో దశ మంగళగిరిలో జరగనుంది. ఫైనల్స్ మంగళగిరిలోనే జరగనున్నాయి. ఈ నెల 30వ తేదీతో ఈ ఏపీఎల్ పూర్తి కానుంది. అయితే మొత్తం 7 జట్లు 9 మ్యాచ్లు ఇక్కడ ఆడనున్నాయి. అయితే ప్రతిరోజు సాంస్కృతిక ఈ క్రికెట్ పోటీల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సింగర్ సునీత, గీతా మాధురి లాంటి ప్రముఖ సింగర్సు వీరందరూ ఇట్లాంటి వారిచే మ్యాచ్ మధ్యలో అంటే 1 మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకొక మ్యాచ్కి మధ్యలో దాదాపు గంట సేపు సమయం ఉంటుంది. అయితే ఈ గ్యాప్లో ఇట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. దీనికి మనం చూడొచ్చు ఈ స్టేడియం, కడప స్టేడియం ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అయితే ఈ పిచ్చుకు సంబంధించి కానీ, ఈ వాతావరణానికి సంబంధించి కానీ మొత్తం సిద్ధం చేశారు. ఈ పిచ్ కూడా చాలా బాగుందని చెప్పి క్యూరేటర్లు చెప్తున్నారు. ఈ పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది, బౌలింగ్కి అనుకూలిస్తుందా, బ్యాటింగ్కి అనుకూలిస్తుందా తెలియదు కానీ మొత్తానికైతే ఈ పిచ్ చాలా అనుకూలంగా ఉంది, చాలా బాగుంది, క్రీడాకారులకు బాగా ఉంటుందని చెప్పి క్యూరేటర్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మొత్తం నిర్వాహకులు ఇక్కడికి చేరుకున్నారు. క్రీడాకారులు సైతం ఇక్కడికి చేరుకున్నారు. మన వెనక చూడొచ్చు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. రేపటి నుంచి అంటే ప్రధానంగా కడపలో ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద టోర్నమెంట్ ఎప్పుడూ కూడా నిర్వహించలేదు. మొట్టమొదటిసారి కడప నగరంలో అతిపెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రచారం కూడా విరివిగా చేస్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగా నిన్నటి నుంచి కడప నగరంలో కానీ ఈ పరిసర ప్రాంతాల్లో విరివిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ను తిలకించడానికి దాదాపు 10,000 మంది సీటింగ్ కెపాసిటీ ఉంది. 10,000 మందిలో 7,000 పాసుల వరకు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా కానీ ఉచితంగా చూడాలనుకున్న వారు ఈ గ్రౌండ్ సమీపంలోనే లేకపోతే సిటీలో కూడా కొన్ని చోట్ల ఉచితంగా పాసులు ఇస్తున్నారు. ఆ పాసులు ఉన్న వాళ్ళకి ఉచితంగా ఇక్కడ తిలకించడానికి అరేంజ్మెంట్స్ ఉంటాయి. అయితే మంచినీరు కానీ ఇట్లాంటివి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ జట్లకు సంబంధించి మొత్తం 7 జట్లు ఉన్నాయి. తుంగభద్ర వారియర్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, భీమవరం బుల్స్, అమరావతి రాయల్స్, విజయవాడ సన్షైన్స్, కాకినాడ కింగ్స్. మొత్తం ఇవి 7 జట్లు కూడా ఇక్కడ 9 మ్యాచ్లు ఆడనున్నాయి. 21వ తేదీ వరకు ఈ మ్యాచ్లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అన్నీ కూడా పూర్తయ్యాయి. మనం చూడొచ్చు అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఎంతో సర్వాంగ సుందరంగా. ఒకవేళ వర్షం వచ్చినా కూడా మొత్తం ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నారు. వర్షం వచ్చినా కూడా పిచ్ తడవకుండా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మనం ఫ్లడ్ లైట్స్ కూడా చూడొచ్చు. ఈ రెండో మ్యాచ్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో మ్యాచ్ 6 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఫ్లడ్ లైట్ల వెలుతురు ప్రతిరోజు రెండో మ్యాచ్ ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరగనుంది. ఈ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి దాదాపు 2 ఇయర్స్ అయింది, ఎప్పుడు వాడలేదు. అయితే ఈసారి మొదటిసారి ఈ ప్రీమియర్ లీగ్కి ఫ్లడ్ లైట్లు వాడనున్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఎంతో మంచి వినోదాన్ని ఇక్కడ పంచుతామని చెప్పి నిర్వాహకులు భరోసా ఇస్తున్నారు. మొత్తానికైతే కడప నగరం ఒక మంచి గొప్ప ఈవెంట్కి సన్నద్ధమైంది. ప్రముఖ క్రికెటర్లు
ఈ ఏపీఎల్లో ఉన్నటువంటి ప్రముఖ క్రికెటర్లు సందడి చేయనున్నారు. వినోదాన్ని ఇస్తామని చెప్పి ఇప్పటికే నిర్వాహకులు హామీ ఇస్తున్నారు. రేపటి నుంచి రేపు మొదట సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ఫ్లడ్ లైట్ల వెలుతురులో మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఎల్లుండి నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ తర్వాత రెండో మ్యాచ్ ఉంటుంది. ఈ విధంగా మొత్తం 5 రోజుల పాటు 9 మ్యాచ్లు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది ప్రస్తుతం కడపలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్ ఈటీవీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో.